ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ ధ్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ జగన్మాతరే నమో నమ ఓం శ్రీం బగలాముఖి దేవియే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవానుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది. మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు చంద్ర భగవానుడు తోటి షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. చంద్ర భగవానుడు అంతా కూడా మకర, కుంభ, మీన రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్యగ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య గ్రహదేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజాయ నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమ, ఆరోగ్యకర్తే నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల, గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజ్యయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది.
మిథున రాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఇటువంటి గ్రహ గోచారం అంతా కూడా అనుకూలతంగా ఉంది, మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా రవి మార్పు అంతా కూడా ఎటువంటి రాజు యొక్క కారణంగా మారుతుంది మీకంతా కూడా అని చెప్పడం జరుగుతుంది. రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి సప్తమాధిపతి రాశిలో సంచారం చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, శుభకరమైన కార్యక్రమాలు చేయడం కానీ, శుభకర వ్యయం కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, గృహయోగం కోసమైనా కావచ్చు, మీ ఇంట్లో జరిగే శుభకార్యాల కోసమైనా కావచ్చు, ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయం అంటారు దీన్నంతా కూడా. ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా అనారోగ్య సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శిరోభారం కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, మోకాల నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మిథున రాశి జాతకులంతా కూడా పరమేశ్వరుడి ప్రీతికరంగా మహాశివరాత్రి రోజున అభిషేకాలు, రుద్ర హోమాన్ని ఆచరించుకోవడం వల్ల, మృత్యుంజయ హోమాన్ని ఆచరించుకోవడం వల్ల అపముచ్చ దోష నివారణ అంతా కూడా కలుగుతుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా బీదవాళ్లకు అన్నదానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ ఆరాధనలో భాగంగా నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. తరచుగా అంతా కూడా శత్రుబాధలు, శత్రుపీడ నుంచి బయటపడడానికి, నరఘోష నరశాపం నుంచి కూడా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః నామాన్ని అంతా కూడా ఆచరించండి. కుంభరాశులు అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది. కావున ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల సర్వ గ్రహదోష నివారణ అంతా కూడా జరుగుతుంది. నవగ్రహాలకు అభిషేకాన్ని ఆచరించడం వల్ల మనశ్శాంతమైన జీవితం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. 11 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పూలతోటి, మల్లె పూలతోటి మరియు తులసి దళాలతోటి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాలతోటి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మూలమంత్ర సంరూపితంగా అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం. కావున ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాధశ్యామల యజ్ఞాధికరతలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానమే నమః, పుషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజే నమః, సర్వలోక పితామహాయ నమః, ఆదిత్యాయ నమః నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి నమస్కారాలు ఆచరించండి. దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.